మన హెయిర్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది ఏంటంటే మనం ఒక షాంపూ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. సో మన హెయిర్‌కి ఉన్న ప్రాబ్లమ్ బట్టి మనం టీవీలో యాడ్స్ చూసి దాని ప్రకారంగా ఒక మంచి షాంపూ అనేది పర్చేస్ చేసుకుంటూ ఉంటాం. అండ్ పర్చేస్ చేసుకున్న తర్వాత రెగ్యులర్‌గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. బట్ రెగ్యులర్‌గా యూజ్ చేసినా మనకి రిజల్ట్ అనేది రాకపోయేసరికి మనం ఇంకా డిఫరెంట్ షాంపూస్ అనేవి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇలా డిఫరెంట్ షాంపూస్ ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ మీద ఉన్న ప్రాబ్లమ్ ఇంకా వర్స్ట్‌గా అయిపోయి మనకి హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్, డ్రై హెయిర్ లాంటి ప్రాబ్లమ్, హెయిర్ థిన్నింగ్ లాంటి ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలైన హెయిర్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో మరి మనం ఎలాంటి షాంపూని సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే మార్కెట్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అంతగా సేఫ్గా ఉండట్లేదు. సో మరి అలాంటప్పుడు ఒక సేఫ్ షాంపూ అండ్ అలాగే మన హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్ని 100% తగ్గించేలా ఒక బెస్ట్ షాంపూ ఏదైనా ఉంటే అది ఎలా మనం కనుక్కోవాలి? సో అందుకోసమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక 5 బెస్ట్ షాంపూస్, డాక్టర్ రికమెండ్ చేసే ఒక 5 బెస్ట్ షాంపూస్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఆ షాంపూస్ ఏంటో రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మన లిస్ట్లో ఉన్న నంబర్ 1 షాంపూ వచ్చేసి సెబామెడ్ హెయిర్ కేర్ యాంటీ హెయిర్ లాస్ షాంపూ. సో ప్రజెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ షాంపూ ఇది. హెయిర్ లాస్కి సంబంధించి చాలా డాక్టర్స్ రికమెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదేంటంటే క్లినికల్లీ ప్రూవ్ అనమాట. అండ్ ఇందులో ఏంటంటే మనకి యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి NHE ఫార్ములా అనేది యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు కెఫైన్ యూజ్ చేశారు. అండ్ అలాగే గింకో బిలోబా యూజ్ చేశారు. ఇవన్నీ ఏంటంటే మన హెయిర్ యొక్క స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఒకవేళ మీరు కనుక ఎక్కువగా హెయిర్ లాస్తో బాధపడితే ఈ షాంపూ వన్ ఆఫ్ ది బెస్ట్ షాంపూ, మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ షాంపూ మీ స్కాల్ప్ ఒక pHని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. 5.5 pHని బ్యాలెన్స్ చేస్తుంది. మీకు కనుక ఎక్కువగా హెయిర్ లాస్ ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా ఈ సెబామెడ్ యాంటీ హెయిర్ లాస్ షాంపూని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు డిఫరెంట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి డిఫరెంట్ షాంపూస్ అనేవి ఇది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఎవ్రీడే షాంపూ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే ప్రతిరోజు తలస్నానం చేసే వాళ్ళకి సెబామెడ్ ఎవ్రీడే షాంపూ ఉంటుంది. అండ్ అలాగే యాంటీ డాండ్రఫ్ షాంపూ, ఒకవేళ మీకు కనుక డాండ్రఫ్ ఎక్కువ ప్రాబ్లం ఉంది సెబామెడ్లో యాంటీ డాండ్రఫ్ షాంపూ అనేది ఉంటుంది. రిపేర్ షాంపూ, ఒకవేళ మీ హెయిర్ బాగా డ్రైగా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, సో సెబామెడ్ రిపేర్ షాంపూ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 2 షాంపూ కిటోకొనజోల్ షాంపూ. సో ఎవరికైతే ఎక్కువగా డాండ్రఫ్ ప్రాబ్లం ఉందో, నెక్స్ట్ అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం ఉందో, ఫ్లేకింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ కిటోకొనజోల్ షాంపూ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ షాంపూ. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ కిటోకొనజోల్ ఏదైతే ఉందో అది మీ హెయిర్ మీద ఉన్న, అది మీ స్కాల్ప్ మీద ఉన్న విపరీతమైన డాండ్రఫ్ని ఒక్క వాష్లోనే కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఫ్లేకింగ్ ప్రాబ్లం ఉన్నా, ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లం ఉన్నా వాటిని ఇది కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే ఇది ఒక కండిషనర్లా కూడా హెల్ప్ చేస్తుంది. సో మీరు కనుక విపరీతమైన డాండ్రఫ్ ప్రాబ్లంతో బాధపడితే ఈ కిటోకొనజోల్ ఇంగ్రీడియంట్ ఉన్న షాంపూని ఈ రోజే ట్రై చేయండి గైస్. డెఫినెట్గా మీకున్న ప్రాబ్లం 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, బట్ అందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కిటోకొనజోల్ ఇంగ్రీడియంట్ ఉందా లేదా అనేది మీరు చూసుకొని పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 3 షాంపూ సెలిసిలిక్ యాసిడ్ అండ్ కోల్ తార్ సొల్యూషన్, కొసలిక్ బ్రాండ్ నుంచి. సో ఈ షాంపూ ఎవరైతే విపరీతమైన డాండ్రఫ్, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, లైక్ ఇంకా డాండ్రఫ్ అనేది చాలా దారుణంగా ఉందో వాళ్ళకి ఈ షాంపూ వన్ ఆఫ్ ది బెస్ట్ షాంపూ, డాక్టర్ రికమెండ్ చేసేది. అండ్ అలాగే సెబరోయిక్ డర్మటోటిస్ లాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వాళ్ళకి కూడా ఈ షాంపూ చాలా బాగా పనిచేస్తుంది. సో నార్మల్ డాండ్రఫ్ అనేది చాలా మందికి ఉంటుంది, బట్ దానికంటే ఎక్కువ డాండ్రఫ్, విపరీతమైన డాండ్రఫ్ ఏదైతే ఉంటుందో అలాంటి డాండ్రఫ్ ఏమైనా ఉన్నా, సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి బాధపడుతున్న వాళ్ళకి ఈ షాంపూ, ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ సెలిసిలిక్ యాసిడ్ అండ్ కోల్ తార్ ఏదైతే ఉందో అది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలాగే ఇది మీ హెయిర్ని స్మూత్గా, సాఫ్ట్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. డ్రై, ఇచ్చి అండ్ ఫ్లేకీ స్కాల్ప్ని రిడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ హెయిర్ని స్ట్రాంగ్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. మొండి డాండ్రఫ్ని 100% తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇందులో యూజ్ చేసిన 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ కోల్ తార్ ఏం చేస్తుంది, డాండ్రఫ్ని అండ్ ఇచ్చి స్కిన్ కండిషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. వేరే సెలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ఇచ్చినెస్ని, ఇరిటేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో మీకు కనుక ఎలాంటి ప్రాబ్లం ఉంది అంటే ఈ రోజే మీరు కొసలిక్ సొల్యూషన్స్ వారి సెలిసిలిక్ యాసిడ్ అండ్ కోల్ తార్ సొల్యూషన్ డెఫినెట్గా ట్రై చేయండి గైస్. నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్న నంబర్ 4 షాంపూ 8X షాంపూ. అండ్ ఈ షాంపూలో మనకి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు. అదేంటంటే సిస్లోపిరాక్స్ అండ్ జింక్ పైరోయిన్. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ మీద పడిందంటే మన హెయిర్ అనేది మంచిగా స్మూత్గా, షైనీగా, బౌన్సీగా అవడానికి హెల్ప్ అవుతుంది.
అవుతుంది. అండ్ మనకి హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లం ఉన్నా, నెక్స్ట్ డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎవరికైతే హెయిర్ బాగా డ్రైగా అయిపోతుందో, ఎక్కువగా హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయో వాళ్ళకి ఈ షాంపూ వన్ ఆఫ్ ది బెస్ట్ షాంపూ, డెర్మటాలజికలీ టెస్టెడ్. సో డెఫినెట్గా మీ కనుక డ్రై హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడితే ఈ షాంపూ, ఈ 8X షాంపూని డెఫినెట్గా ట్రై చేయండి గైస్. స్మాల్ లిస్ట్లో ఉన్న నంబర్ 5 షాంపూ వచ్చేసి న్యాచురలీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. అండ్ ఈ షాంపూ మీకున్న హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మీ హెయిర్ని స్మూత్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే థిన్ హెయిర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి రెడ్ ఆనియన్ అండ్ బ్రింగ్రాజ్ అనేది యూజ్ చేశారు. సో ఈ షాంపూ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే 97% హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో చాలామంది దీన్ని యూజ్ చేసి ఆ తర్వాత దీని రివ్యూలు చూసిన తర్వాత నేను మీకు ఇది రికమెండ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు కనుక ఎక్కువ హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే, ఒక బడ్జెట్లో మీకు ఒక షాంపూ కావాలంటే ఈ షాంపూ మీరు ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇందులో సల్ఫేట్ కానీ, మినరల్ ఆయిల్ కానీ, పారాబిన్ కానీ ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయలేదు. అండ్ ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడ్ ఆనియన్ అండ్ బ్రింగ్రాజ్ అనేది యూజ్ చేశారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ షాంపూ, న్యాచురల్లీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఒకవేళ మీ బడ్జెట్ పర్వాలేదు, ఒక 200 to 300 రూపీస్ ఇన్వెస్ట్ చేయగలరు అనుకుంటే ఈ షాంపూ మీద మీరు డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు గైస్. సో ఇవి ఒక 5 బెస్ట్ మెడికల్ షాంపూస్, మీరు డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు గైస్. సో వీటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోండి, రెగ్యులర్గా యూజ్ చేయండి. అండ్ మీకున్న ప్రాబ్లమ్స్ 100% తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి గైస్. థ్యాంక్ యూ. అండ్ అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.